అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మరి ఇంతవరకు కూడా శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ వందనాలండి. మరి సమయంలో చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చిన్న స్కిట్ వేసి మరి మిమ్మల్ని అలరించాలని ఒక సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నారండి. వారందరికీ కూడా మంచిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలని సండే స్కూల్ పిల్లలందరూ రావాలి త్వరగా. సండే స్కూల్ పిల్లలందరూ త్వరగా రావాలి. మీ మధ్యలో ప్రదర్శించబడుతున్న నాటిక ప్రభువు వచ్చిన వేళ, ప్రభువు వచ్చిన వేళ అనేటువంటి ఒక చిన్న నాటిక వేస్తున్నారండి. ఇందులో ఇద్దరు స్త్రీలు ఉంటారు. మరి వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రభువుని ఎలా ప్రేమించాలన్నది ఈ చిన్న నాటిక తెలియజేస్తున్నారండి. మిగిలిన పిల్లలు కూడా రావాలండి. తడిసిపోద్ది. మిగిలిన పిల్లలు కూడా రావాలి. కార్పెట్ త్వరగా రావాలండి. వంటలు అయిపోయా? కారం కాస్త తక్కువ వేయమని చెప్పానా? పలావు, మాంసం కూర, చేపల ఫ్రై, గుడ్ల ఆమ్లెట్, పులిహోర, బంగాళదుంప కుర్మా, బజ్జీ, స్వీటు, హాట్, డ్రింకులతో సహా అన్ని సిద్ధంగా ఉండాలి. అన్నట్టు చేప కొన్నావా ప్రార్థనకు? కొన్నారమ్మగారు. కొన్నాయని అంత తిరిగ్గా చెప్తావేంటే? నేను ఇక్కడ ఇంత హడావిడి పడుతుంటే అన్ని వంటలు చేయమంటారు. ఇంటికి ఎవరు వస్తున్నారంటే అమ్మగారు? ఓసి వద్దు అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి ప్రభు వారు వస్తున్నారని. ప్రభు గారా? మన ప్రభు గారు ఎవరు చెప్పాలి అతను వస్తున్నట్లు? నోరు అదిగా ఆగదు. నా సంగతి, నా భక్తి నీకు ఇంకా సరిగా తెలియదు. రోజు ప్రార్థన చేసుకుంటున్నానా? తమరు ప్రార్థన చేయలేదు రోజు కదమ్మగారు. ప్రార్థన ఎలా చేస్తారో గమనించావా? ఎందుకు చూడలేదమ్మగారు? ఎంత రాత్రి నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. మా అమ్మగారికి ఎంత భక్తో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నానా? సఫీరా, సఫీరా, రేపు క్రిస్మస్ నాడు మీ ఇంటికి నేను వస్తాను అంటూ ప్రభు స్వరం వినిపించింది. ఆ ప్రభు గారు చెప్పారు, ఆ ప్రభు గారు చెప్పారు, అప్పో వస్తారు. ఈ బుల్లి అంటూ నీ కూతలు ఏమిట్రా? పోరా పో. Bye.